గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హలో, డే 2 లేచాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఫుల్ అలసిపోయాము. నిన్న డే 1 ఫస్ట్ సింహాచలం వెళ్ళాం కదా. సింహాచలం నుంచి ఇంటికి వచ్చేసాం, రూమ్కి వచ్చేసేసి అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాం. బీచ్లో ఫుల్ ఆడుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంది చాలాసేపు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ ఆర్కే బీచ్కి వెళ్ళాం. ఆర్కే బీచ్ 2 years అప్పుడు ఫ్రెండ్స్. కోనిషా ఫస్ట్ ఫ్రెండ్ 2 years అప్పుడు మా అపార్ట్మెంట్లో ఉండేవారు మేము బెంగళూరులో ఉన్నప్పుడు. సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ అండి. సెకండ్ డే వ్లాగ్. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది. రాత్రి నేనంతా అలసిపోయామని కొంచెం ఎక్కువసేపు పడుకున్నాం. సో 9 అయిపోయింది. ఇప్పుడు రుషికొండ బీచ్కి వెళ్తున్నాము. ఈరోజు అన్ని బీచెసే కవర్ చేస్తాము. రుషికొండ బీచ్, తొట్లకొండ బీచ్ అండ్ దివిసి బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, అది భీమ్లీ. సో ఈ 4 కవర్ చేసేసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ కైలాసగిరికి వచ్చేద్దామని ప్లాన్. సో చూద్దాం ఈ ప్లాన్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో. ఎందుకంటే నిన్న అనుకున్న ప్లాన్లో మా ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిసామన్నమాట. అనుకోకుండా వాళ్ళని కలిసాము. సో అక్కడ కొంచెం టైము మనం మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసాము. సో అక్కడ మాకు కొంచెం టైం అయిపోయింది. అందుకని నేను సాయంత్రం వ్లాగ్ ఏం తీయలేదు, మా ఫ్రెండ్స్తో ఉన్నాము. సో ఈరోజు సెకండ్ డే అన్ని బీచెస్, టోటల్ బీచెస్ అండ్ కైలాసగిరి అని మా ప్లాన్ అనమాట. సో ఫస్ట్ గోయింగ్ టు రుషికొండ బీచ్. మేమున్న హోటల్ నుంచి అది 20 minutes చూపిస్తుంది. సో స్టార్ట్ అయ్యాం. ఇవాళ ఎండ బాగుంది. నిన్న చాలా చల్లగా ఉంది కదా, ఇవాళ అయితే ఎండ బాగుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇది కైలాసగిరి రోప్వే అండి, కనబడుతుంది కదా మీకు. ఇక్కడే అలా అనుకుంటా. సాయంత్రం వస్తే ఇది ట్రై చేస్తాము. ఇదే అనుకుంటా అండి కైలాసగిరి రోప్వే వెళ్ళటానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూపిస్తున్నా. ఇదేం బీచ్ అండి ఇది? కైలాసగిరి బీచ్. ఇది అంటే తెన్నేటి పార్క్. ఇది మేము సాయంత్రం కైలాసగిరి, తెన్నేటి పార్క్ ఇవన్నీ సాయంత్రం విజిట్ చేస్తాం. వైజాగ్ జూ అండి ఇది. టీటీ టెంపుల్ అండి ఇది. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఇది కనబడుతుంది కదా, రిషికొండకు ఆపోజిట్లోనే ఉంటుంది. ఇదిగోండి రిషికొండ బీచ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. రెడీగా నుంచి ఫోటోగ్రాఫర్ ఇక్కడంట. ఫోటోగ్రాఫర్లు అంతా రుషికొండ బీచ్ అండి, చాలా బాగుంటుంది. ఇలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. రుషికొండ బీచ్ యాక్చువల్లీ చాలా బాగుంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ ఉన్నాయి, స్నానాలు చేయడానికి వాష్రూమ్స్కి అన్నిటికీ అవైలబుల్ ఉంది. బట్ నీట్గా ఉంది బీచ్. చూసారా ఇవన్నీ ఉన్నాయి ఓకేనా. బీచ్ దగ్గర మనకి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. స్పీడ్ బోట్, జెట్ బోట్ అని ఉంటాయి. మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చి 250 రూపీస్ అనమాట. సో ఒక బోట్లో 4 members అలా తీసుకెళ్తాడు. బాగానే ఉంటుంది. కానీ మనం బోట్ ఎక్కాక ఏమంటారంటే, మేము కొంత దూరం తీసుకెళ్తాము, మీకు ఇంకా లాంగ్ రైడ్ కావాలంటే కొంచెం మనీ ఎక్స్ట్రా పే చేయాలి, ఇప్పుడు మేము లాంగ్ రైడ్ తీసుకెళ్తాము అని చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బట్ ఎక్కువ దూరం అయితే తీసుకెళ్ళరు.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే పే చేసుకుని వెళ్ళొచ్చు. బట్ అదైతే కొంచెం మనకు ఊరికే అయిపోయింది అనిపిస్తుంది, కానీ బాగుంది. బట్ ఫస్ట్ ట్రై చేయండి. ఋషికొండ బీచ్ అయిపోగానే నెక్స్ట్ తొట్లకొండ బీచ్కి వచ్చామండి. తొట్లకొండ బీచ్ అంటే అదేమి ఒక చిన్న కేవ్ లాగా ఉంటుంది, అక్కడ వాటర్ వస్తుంది. సో అక్కడ ఒక్క స్పాట్ కోసమే వచ్చాము ఇక్కడికి. అది చూసేసుకొని వెళ్ళిపోతాం. బట్ ఋషికొండ ఈజ్ మంచి ప్లేస్ మనం ఆడుకోవడానికి. ఇక్కడ హార్స్ రైడ్ ఉంటుంది, హార్స్ రైడ్ ఎక్కాము. అక్కడ ఫొటోస్ 20 రూపీస్ తీసుకుంటారు ఈచ్ కాపీ. సాఫ్ట్ కాపీ కూడా ఇస్తారు మనకి. సో ఋషికొండలో చాలా ఫొటోస్ అయితే దిగాము మేము కూడా. అండ్ ఈ తొట్లకొండలో ఓన్లీ ఈ కేవ్ ఒక చిన్న స్పాట్ లాగా ఉంటుంది, దానికోసమే తొట్లకొండ బీచ్కి వచ్చాము. ప్లస్ తొట్లకొండ బీచ్లో ఇంకా అంతకన్నా మనకి చూడాల్సింది ఏం లేదనమాట. ఒక చిన్న ఫోటో షాప్ లాగా ఉంటుంది అంతే. చూసేసుకున్న తర్వాత మేము లంచ్కి వెళ్ళామండి. లంచ్ చేసేసుకొని కైలాసగిరికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఎండ చాలా ఉంది. ఋషికొండలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. సో అందుకని కైలాసగిరి వచ్చేసాము. కైలాసగిరి దగ్గర టికెట్ తీసుకొని కింద క్యూ లైన్లో నుంచొని పైకి వెళ్తానికి రోప్ వే కోసమని రోప్ వే ఎక్కేసామండి. ఇదే రోప్ వే అంటే కేబుల్ కారు. ఈ కేబుల్ కారు పైకి వెళ్తుంది. సో రావడానికి టికెట్ కిందే తీసేసుకుంటే మళ్ళీ లాస్ట్ కేబుల్ కార్ వచ్చి 7:30 కానీ పైనుంచి కిందకి రావడానికి కేబుల్ కార్లో అది కేబుల్ కార్ ఎక్కేసేసి పైకి వెళ్ళిపోయాము. మేము చూడాల్సింది అంతా చూసేసుకొని గేమ్స్ ఉన్నాయండి, పిల్లలకి గేమ్స్ ఉన్నాయండి. సో అందుకని మా పాప గేమ్ ట్రై చేస్తానంటే ఎక్కించాము, అది జంపింగ్. సో తను అక్కడ కాసేపు టైం అక్కడ స్పెండ్ చేసింది. మేము ఇంకా చుట్టూ తిరిగి చూసాము. కైలాసగిరిలో నార్మల్గా ఏంటంటే వ్యూ పాయింట్స్ బాగుంటాయి. సో వ్యూ పాయింట్స్ చూసుకోండి. నేను అన్నీ కవర్ చేయలేదు, ఎందుకంటే నేను ఈ వీడియో తీస్తూ ఉంటే మేము టైం స్పెండ్ చేయడం అయిపోతుందని నేను చాలా తక్కువ కవర్ చేశాను. వ్యూ పాయింట్స్ అయితే మేము అసలు అంతా ఫొటోస్ దిగాం కానీ వీడియో అయితే తీయలేకపోయాను. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. ఒక 2-3 వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి మాత్రం చాలా బాగుంటాయి కైలాసగిరిలో. సో ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి మేము కైలాసగిరి మొత్తం కొన్ని వ్యూ పాయింట్స్ చూసుకొని మళ్ళీనేమో రోప్వేకి వెళ్ళిపోయాము. రోప్వే ఒకటి స్టార్ట్ చేశారు. సో దానికోసమని మా అమ్మాయి రోప్వే అంటే అక్కడికి వెళ్ళిపోయాము రోప్వే దగ్గరికి. కైలాసగిరిలో మెయిన్గా నాకు నచ్చింది ఏంటి అంటే వ్యూ పాయింట్సే. 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మనకి సముద్రం చాలా బాగా కనబడుతుంది. సో అదొకటి చాలా బాగా నచ్చింది నాకు. సో మనము ఎంజాయ్ చేయొచ్చు కైలాసగిరిలో. అందుకే మేము ఏం చేసాము అంటే భీమిలి బీచ్ కూడా మేము క్యాన్సిల్ చేసేసుకున్నాము, ఎందుకంటే మాకు లేట్ అయిపోయింది. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 3 o'clock వచ్చేసాము. లేట్ అయిపోతుంది, లైటింగ్ పోతుంది అని చెప్పి. సో మొత్తము ఇదంతా తిరిగేసుకొని కైలాసగిరి అంతా తిరిగేసుకొని స్పెషల్ అట్రాక్షన్ మన కైలాసగిరిలో శివపార్వతులు ఉంటుంది, విగ్రహాలు ఉంటాయి. అది హైలైట్ అనమాట, అది చాలా బాగుంటాయి. సో అక్కడ కాసేపు ఫొటోస్ అవి దిగిన తర్వాత చురుకుంటే ఇక్కడ మాకు స్కెచ్ గీస్తాను అనమాట. స్కెచ్ గీస్తుంటే మా పాప నా స్కెచ్ గీయించడం అడిగింది. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. మా పాప స్కెచ్ గీయించడానికి ఆయన కూర్చోబెట్టి అదొక 1/2 hour టైం పడుతుంది, 15-20 minutes అయితే పడుతుంది ఈజీగా, వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారు. సో అక్కడ నుంచి మేము రోప్వేకి వెళ్ళిపోయాము. రోప్వే టికెట్స్ తీసుకోవాలి. ఎట్లా అంటే సైక్లింగ్ కూడా ఉంటుంది, రోప్వే ఉంటుంది. సో నేను మా పాప రోప్వే వెళ్ళాము, మా హస్బెండ్ సైక్లింగ్ ప్లస్ రోప్వే 2 వెళ్ళాడు. ఆల్రెడీ మా పాప వెళ్ళిపోయింది చూసారా. నాకైతే చాలా భయం వేసింది. ఫస్ట్ మా పాప వెళ్ళింది, తర్వాత మా హస్బెండ్, తర్వాత నేను. తన చేతులు కూడా వదిలేసింది, కానీ నాకైతే మొత్తం చాలా భయం వేసింది. మా పాప రిటర్న్ వస్తుంది చూడండి అట్లా. నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్తారు. తను రోప్వే సైక్లింగ్ 2 చేశారనమాట. సో నాకైతే చాలా కొంచెం బాగా అనిపించింది, కానీ కంపల్సరీగా ట్రై చేయండి, చాలా థ్రిల్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. కైలాసగిరిలో మాత్రం ఈ యాక్టివిటీస్ మాత్రం చాలా బాగున్నాయి.
ఇంకొకటి ఏంటి అంటే ప్యాకేజెస్ లాగా కూడా తీసుకోవచ్చు. సైక్లింగ్ ప్లస్ రోప్‌వే అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. నార్మల్‌గా విడిగా మనకి సైకిల్ కావాలంటే సైకిల్‌గా తీసుకోవచ్చు. ఓన్లీ రోప్‌వే అంటే రోప్‌వే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ రోప్ వెళ్ళిపోతామండి. కింద ల్యాండ్ అవుతాము. కింద నుంచి మళ్ళీ పైన స్టెప్స్ నడుచుకుంటా పైకెక్కి మళ్ళీ పైనుంచి వాళ్ళు మళ్ళీ ఇటు సైడ్‌కి మళ్ళీ వదులుతారనమాట. మళ్ళీ కిందకి దిగుతాం. ఇది మా హస్బెండ్ సైకిల్ దొక్కుతున్నారు. థ్రిల్ అనిపించిందంటే బట్ నేనైతే ట్రై చేయలేదు. నాకు చాలా భయమేసింది. నేను ఓన్లీ రోప్‌వే మాత్రమే ట్రై చేశాను. సో అదైతే చాలా బాగుంది. ఇంకా కైలాసగిరి మొత్తం తిరిగామండి. కానీ మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. చాలా ఉంటుంది. ఆ చివరకు కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది. అక్కడ కూడా కొంచెం కూర్చోవచ్చు. అది కూడా బాగుంది. పిల్లలకి ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేము అది ట్రై చేయించలేదు. ఇక్కడికే మాకు టైం అయిపోయింది. సో అందుకని ఇక్కడే మనకి ఎందుకంటే లైన్ ఉంటుందండి రోప్‌వేలో. మేము వెళ్ళిన రోజు కొంచెం రష్ తక్కువే ఉంది చెప్పాలంటే. బట్ రష్ ఎక్కువ ఉన్న రోజైతే ఇక్కడే టైం అయిపోతుంది. ఇలా రోప్‌వేలో తిరిగాము. మంచిగానే అనిపించింది చాలా. కాసేపు రోప్‌వే అయ్యేటప్పటికే మాకు ఈవినింగ్ నేను మా హస్బెండ్ చెప్పా కదా ముగ్గురం వెళ్ళాం 1 బై 1 ఎందుకంటే మాకు నేను వీడియో తీద్దాం అనుకోని 1 బై 1 నేను వెళ్తున్నాను. మా హస్బెండ్ మంచి అడుగుతున్నారు కానీ నేను అసలు వదలలేకపోయాను. కానీ బాగా అనిపించింది. తర్వాత ఈ రోప్‌వే అయిపోయినామంటే మేము కాసేపు ఒక రెస్ట్ తీసుకొని కొంచెం స్నాక్స్ లాగా తినేసేసి కిందకి మళ్ళీ కేబుల్ కార్లో కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఈ కింద నుంచి వాక్ చేసుకుంటా తేనేటి పార్క్ వెళ్ళాము. అక్కడ కైలాసగిరి నుంచి వాక్ చేసుకుంటా అప్పటికే చీకటి అయిపోయింది, లైటింగ్ పోయింది. సరే తేనేటి పార్క్ చూద్దామని. తేనేటి పార్క్లో ఏంటి స్పెషల్ అంటే బీచ్ ఉంటుంది సేమ్ యాజ్. ఇంకొకటి ఏంటి అంటే తేనేటి పార్క్లో ఒక షిప్ వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి కొట్టుకొచ్చిందంట. సో ఒక షిప్ ఉంటుంది అక్కడ. అదొక షిప్ చూడొచ్చు. బట్ మాకైతే నైట్ అయిపోయింది. సో ఊరికే చూద్దాం తేనేటి పార్క్ అన్నట్టు వెళ్ళాం. ఇదంతా పార్క్ లాగా ఉంటుంది. మనం కనుక కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇక్కడ పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం కూర్చొని పిల్లలతో ఆడించుకోవచ్చు. ప్లస్ బీచ్ కూడా ఉంటుంది. 2 ఉంటాయి. సో అదొకటి. బట్ నైట్ బాగా లేట్ అయిపోయింది. మేము అక్కడ నుంచి కైలాసగిరి నుంచి నడుచుకుంటూ వచ్చాం. అక్కడ నుంచి రోడ్డు మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ నుంచి స్ట్రీట్ ఫుడ్స్ చూసుకుంటూ మేము స్లోగా వాక్ చేసుకుంటూ వచ్చాము. సో నైట్ అయిపోయింది. సో పర్లేదు మాకైతే ఓకే. బీచే కదా మళ్ళీ మనం దిగటం ఏమి ఉండదు. ఆల్రెడీ మనం చాలా బీచెస్ తడిచి ఉన్నామని చెప్పి మేము ఆ బీచ్ ఏం ట్రైలేదు. జస్ట్ మీకు చూపిద్దామని తేనేటి పార్క్ ఇలా వీడియోలాగా చూపించాను. సో ఆ కింద బీచ్ ఉంటుంది. ఆ కింద బీచ్ పక్కనే ఆ జైంట్ షిప్ అని ఒకటి ఉంటుంది. అది వచ్చింది అంతే. అంతకుమించి ఏమి ఉండదు అండి. మా డే 3 వ్లాగ్ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే 4 వ్లాగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.